కొన్ని లక్షల బాటిల్ రోజు ప్రతి 4-5 బాటిళ్లకు ఒక బాటిల్ ఈ కల్తీ మద్యం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళ ఇల్లీగల్ షాపుల్లో, లిక్కర్ మాఫియా షాపుల్లో, వాళ్ళ బెల్ట్ షాపుల్లో, వాళ్ళ ఇల్లీగల్ పర్మిట్ రూమ్లలో ప్రతి 4-5 బాటిళ్లకు ఒక బాటిల్ ఈ మాదిరిగా అమ్ముతూ ఉన్నారు. నిజంగా ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నది ఇది అని అంటే ఆశ్చర్యం కలిగించే విషయం. ఇది ఇంత ఆర్గనైజ్డ్గా మ్యానుఫ్యాక్చర్ చేయడం, ఆర్గనైజ్డ్గా డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అన్నీ కూడా ముందుగానే వీళ్ళ కంట్రోల్లోకి తీసుకోవడము, ఆ కంట్రోల్లోకి తీసుకున్న ఆ డిస్ట్రిబ్యూషన్ ఛానళ్ళ ద్వారా దాన్ని మార్కెటింగ్ చేయడం, ఇంత ఆర్గనైజ్డ్గా మెటిక్యులస్గా ఆర్గనైజ్డ్గా క్రైమ్ చేయడం అన్నది ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సొంతం. కోర్స్ ఆయన కొడుకు కూడా ఏమాత్రం తక్కువ తిన్నోడు కాదనుకో, వాళ్ళిద్దరికి మాత్రమే సొంతం. దీని నుంచి డైవర్ట్ చేయడానికి 2 సంవత్సరాలు అయిపోయింది. వీళ్ళే అధికారంలో ఉన్నారు. 2 సంవత్సరాల నుంచి ఇదే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. 2 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్న ఈ కార్యక్రమాలను డబ్బుల దగ్గర తగాదాలు వచ్చి బయటపడడంతో టాపిక్ డైవర్ట్ చేసేదానికి ఏమంటారు? చంద్రబాబు చేస్తూ ఉన్న కుట్రలు ఎన్ని? ఆయనకంటే అలవాటైన పద్ధతే ఇది. ఇంతకుముందు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి ఆయన ఫ్లాష్ బ్యాక్ అంతా తిరిగి చూస్తే చేసేది ఆయనే, మళ్ళీ నెపాన్ని నెట్టేది, వేరే వారి మీద నెట్టేది ఆయనే, దానికి వత్తాసు పలికేది ఇదే ఎల్లో మీడియాని. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఇదే మోడస్ ఆపరండి. చంద్రబాబు నేరాలు చేస్తాడు, అది బయటపడేసరికి ప్రజలను తప్పుదోవ పట్టించేదానికి ఆయన దొంగల ముఠ ఎల్లో మీడియా సిద్ధమవుతుంది. అంతా ఆర్కెస్ట్రేటెడ్గా ఒక అబద్ధాన్ని నిజమని చెప్పి నమ్మించే దానికోసం డైవర్షన్ పాలిటిక్స్లో చెప్పిన అబద్ధమే 100 సార్లు చెప్పే కార్యక్రమం జరుగుతూ పోతుంది. ఎదుటివారి మీద కూడా వాళ్ళే బురద జల్లుతారు. ఈ టాపిక్ డైవర్షన్లో భాగంగా వాళ్ళే కొత్త ఆరోపణలను చేస్తారు. వాళ్ళే ఆ ఆరోపణలను నిజం చెయ్యాలి అని చెప్పి తాపత్రయంతో ఒక సిట్టు కూడా వేస్తారు. తప్పుడు విచారణ చేస్తారు, తప్పుడు సాక్ష్యాలను సృష్టిస్తాడు, తప్పుడు డ్రామాలు నడుపుతారు. ఇదేంటని ఎవరైనా పొరపాటున ప్రశ్నిస్తే వారిపై కూడా ముద్రేసేస్తారు. తప్పుడు ప్రచారాలు చేస్తూ వారిని కూడా జైళ్ళకు పంపించే కార్యక్రమం చేస్తారు. నిజంగా కొన్ని కామన్ సెన్సికల్గా అనిపించే కొన్ని ప్రశ్నలు అడుగుతాం. నకిలీ మద్యం వ్యవహారం వెనుక ఉన్నది చంద్రబాబు మనుషులు. తంబళ్ళపల్లె టీడీపీ ఇన్ఛార్జ్ ఆయన. ఆ ఫోటోలో కనిపిస్తూ ఉన్నది తంబళ్ళపల్లెలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి. ఈయన పేరు జయచంద్రారెడ్డి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈ వ్యక్తి జయచంద్రారెడ్డి అనే వ్యక్తి పోటీ చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆయనకు బీఫామ్ ఇస్తూ ఉన్నాడు. పోటీ చేసిన వ్యక్తి, మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీ క్యాండిడేట్గా ఉన్న వ్యక్తి. మరో వ్యక్తి జనార్దన్ రావు ఆయన పక్కనే ఉన్నాడు. జయచంద్రారెడ్డి పక్కనే, చంద్రబాబు నాయుడు పక్కనే, ఆయన జనార్దన్ రావు. ఈయన సురేంద్ర నాయుడు. చూడు, లోకేష్తోనూ చంద్రబాబుతోనూ చక్కగా పోజులు ఇస్తూ ఆ ఇంటిమెసీని కూడా చూపిస్తూ ఎంత చనువుగా ఉన్నారో కూడా మీరే చూడండి.
ఇదంతా ఒకంతా మాఫియా. ఎన్నికల్లో బాండ్లు సైతం ప్రచారం, బాండ్లతో పాటు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో, చంద్రబాబు నాయుడు ఫోటో చూడండి ఎంత చక్కగా ప్రతి ఇంటికి పోయిస్తున్నాడో. సరే, నేను అడుగుతా ఉన్నాను, ఈ జనార్దన్ రావు అని చెప్పి ఎవరైతే చెప్తా ఉన్నారో, జయచంద్ర రెడ్డి, సురేంద్ర నాయుడు, జనార్దన్ రావు అని వాళ్ళ ముగ్గురు ఇంతకుముందు ఫోటోలు చూపించిన. ఈయన సురేంద్ర నాయుడు, ఆయన ఆయన జనార్దన్ రావు, ఈయన జయచంద్రారెడ్డి. సరే, కాస్త ముందుకు పోయే ముందు వీళ్ళ గురించి కూడా మాట్లాడదాం. ఇదే జనార్దన్ రావు అనే వ్యక్తి విదేశాల్లో ఉండగానే 2 రోజుల్లో వచ్చి ఈ మనిషి లొంగిపోతాడు అంటూ వీళ్ళే శుతిమెత్తగా ఎల్లో మీడియాలో లీకులు ఇచ్చారు. ఈనాడులో బాగా కనపడుతుంది, ఆంధ్రజ్యోతిలో బాగా చక్కగా చూపిస్తారు, TV5 బాగా తాళం వేస్తుంది. అంతే హాట్లైన్ కదా అందరిది. అందరూ ఎల్లో మీడియా అంటే దొంగల ముఠ అని అందరూ భాగస్వామ్యులు కాబట్టి బాగా ఖచ్చితంగా అందరికీ తెలుసు ఎక్కడున్నాడు, ఎప్పుడు వస్తున్నాడు, ఏం జరుగుతున్నాడు అని. జనార్దన్ రావు విదేశాల్లో ఉండగానే 2 రోజుల్లో వచ్చి లొంగిపోతాడంటూ శుతిమెత్తగా ఎల్లో మీడియాలో, పత్రికల్లో, టీవీల్లో వీళ్ళే రాసుకున్నారు. దీని సారాంశం ఏంటంటే, జనార్దన్ రావు ముందుగానే ఆయనతో వీళ్ళు మాట్లాడుకోవడం, ఆ వెంటనే ఆ జనార్దన్ రావు 2.5 సంవత్సరాల కిందటి నుంచి ఈ వ్యవహారం జరుగుతోందని ఆయన నోట్లో నుంచి అలా చెప్పించడం, దానికి పూర్తిగా ప్లేట్ ఫిరాయించే విధంగా ఆయనతో పూర్తిగా ఒక స్కెచ్ గీయించడం. సరే, అంతటితో అయిపోలా. ఒకవైపున ఇది చేస్తూ ఉండగానే మరోవైపున తంబళ్ళపల్లెలో టీడీపీ ఇన్ఛార్జ్, ఎవడైతే తంబళ్ళపల్లెలో టీడీపీ తరఫున పోటీ చేశాడో జయచంద్రారెడ్డి, ఆయన మీద ఒక బ్రాండింగ్. ఏమని? ఆయన మా పెద్దిరెడ్డికి అత్యంత సన్నిహితుడంట అని ఆయన మీద బ్రాండింగ్. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే నకిలీ మద్యం తయారీని మొదలుపెట్టారంట అని మళ్ళీ ఇదొక బ్రాండింగ్. మళ్ళీ ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 మళ్ళా తానా తందాన టప్ప మళ్ళీ వేయడం. ఆశ్చర్యం కలిగించే విషయాలు. టీడీపీ పార్టీ నుంచి ట్వీట్ చేస్తూ ఇవన్నీ, ఈ వ్యవహారాన్ని ఏకంగా ఆఫ్రికాలో మూలాలు ఉన్నాయంటూ కథ బిల్డప్ ఫర్దర్గా